సన్నీ సేమ్ చేద్దాందా. అమ్మాయి ఇస్తుంది చెప్తే. అమ్మకి తెలియకుండా వేసుకుందాందా. తెలిసింది అనుకో ముడ్డి వాళ్ళ కొడితే అవసరమా? ఏం కాదు రారా. అమ్మాయి చెప్పవచ్చు మరి చేసిస్తుంది కదా. వీడియో కూడా అమ్మకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. చేతున్నాడు మరి. గిన్నె పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత వేసుకొని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్న ఎక్కడ పెట్టాలి. లేకపోతే అమ్మ చూసిందంటే అప్పుడు వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని కలుపునే ఉండాలి. ఇక ఆమ్లెట్ ఫ్రై చేసుకుంటున్నాం. సరే, బ్రౌన్ సైడ్ వచ్చినాయిగా. నీళ్ళు పోదామా? పోయాలి. పొయ్యాలేంద్రా, ఖరాబ్ అవుతుంది. నీ అమ్మ వచ్చేటప్పుడు చూసినా నేను నీళ్ళు. కలుపుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసెస్ వాటర్, 2 గ్లాసెస్కి రైస్ లెక్కనే కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. విలాచిలి షుగర్ వేస్తావారా? దీంతో 1.5 వేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఇలాచి పౌడర్. గట్టి ఎందుకు మాట్లాడతలే అంటే మా మమ్మీకి ఇంట్లోకి వస్తుందేమో అని భయం వేసి మెల్లగా మాట్లాడుతా. సౌండ్ కూడా చేయకుండా చేస్తున్నాం సేమియా. టూ మినిట్స్ ఉడకనిచ్చి పాలు పోసుకోవాలి. కారం మీద మారం ఇంట్లో సంపదం అనుకుంటున్నాం అమ్మని. మనమే కదా తినేది. భయపడతారు వీడియో చేసేటోళ్ళు అందరూ. అంతే, భయపడను మరి మనం చేసుకుని. పాలు పోసుకున్నాం ఇప్పుడు. సరిపోతే ఏమో తర్వాత పోసుకున్నాం. ఒకవేళ మళ్ళీ సరిపోవంటే అప్పుడు పోసుకున్నాం. మళ్ళీ పాలు ఎక్కువైనాయి అంటే అమ్మకి డౌట్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ వేయండి. వేసుకున్నామా ఇప్పుడు? అసలు ఇది మంచిగా వస్తుందో రాదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలే. తక్కువైంది అయినా. మిరియాలు ఇద్దాం. మిరియాలు ఇంకా ఏంది మెంతులు అవన్నీ ఇద్దాం. లవంగాలు కూడా ఇద్దాం, మంచిగా ఉంటుంది. ఇలాంటివన్నీ వేసుకోవద్దు సేమియాలా. మళ్ళీ అన్ని తీసి డబ్బాలను వేసుకోవాలి. ఇంట్లో ఇలాంటి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసే ముందు అమ్మని పక్కన పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఇది ఏమైతే తెలియదు, చేయనైతే చేసాం.
సేమే అయింది. బంద్ చేసుకొని ఇప్పుడైతే మా మమ్మీకి వేసుకెళ్దాం. ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి చూద్దాం. ఏమనైతే అయింది, కేక్ అయిందో మరి ఎట్లని తెలియదు. మా మమ్మీ బయట ఫోన్ మాట్లాడుతుంది. మా మమ్మీ చూడగానే భయపడతట్టు తెలుసు. డ్రై ఫ్రూట్స్ కూడా ఏం లేవు. స్పూన్ తీసుకోకటి. మమ్మీ తీసుకెళ్ళిద్దాం. అదేమో సేమే వేసిరా? ఏందిరా వాడు అప్పుడు డబుల్ కమిటీ వేసిరు, మీరు సేమే వేసిరు. ఇందాక సౌండ్ వచ్చింది ఇదేనా? ఏమో నాకు భయం అవుతుంది డాడీ. నాకు చెప్పొచ్చు కదా, నేను చేస్తే కదా. పాలు లేవు, పాలు తగ్గి మిరియాలు లవంగాలు కూడా వేసినాం. వేసినాం లేదే, స్మెల్ ఏం లేదు అట్లా. ఇలా చేసిరా? భయం అవుతుంది డాడీ. అంటే ఓకే పర్లేదు కానీ ట్రై చేస్తా. ఆగురా, అన్న ఏమో చేసిండు అప్పుడు డబుల్ కమిటీ చేసిండు, ఇప్పుడేమో సేవ చేసిర్రు. నా పిల్లలు చేసిర్రు, ఇష్టంగా తింటున్నా. నాకేం కాకుండా చూడు దేవుడా. ఓకే బాగుంది, నిజంగానే బాగుంది. లవ్ యూ. మంచిగా కానీ కొంచెం మిల్క్ తగ్గినాయి. చూపెట్టు, నేను చెప్తాను నా కొడుకు గురించి. ఇట్లా యాక్చువల్లీ నా కొడుకు చాలా బాగా చేసిండండి. నేను అనుకోలేదు, ఎందుకంటే నా చిన్న కొడుకు ఒకసారి ఊరికి వెళ్ళినప్పుడు డబల్ కమిటీ వేస్తే వేరే, అది ఆల్రెడీ మీకు వీడియో ఉంది, షార్ట్ వీడియోలో చూడండి. నాకు ఇందాక నుంచి వాళ్ళు సౌండ్ వస్తే కిచెన్లో ఉంటే నాకు తెలిసి డౌట్ వచ్చింది, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటారేమో అనుకున్నా. కానీ పాయస్ ఇట్లా సేమ్ చేస్తుందని తెలియదు. కానీ చాలా చాలా బాగుందండి, సీరియస్లీ నచ్చింది నాకు. కొంచెం మిల్క్ తగ్గినాయి అంతే. ఇది పిల్లలు చేయడమే చాలా గొప్ప. నాకైతే మంచిగా అనిపించింది. నేను మాటల్లో చెప్పలేను మా పిల్లలు చేసినందుకు. సో ఎంజాయ్ చేస్తా అండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే నా పిల్లల్ని బ్లెస్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.